హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. బంగాళాఖాతంలో ఈ నెల 19న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో 5 రోజులు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు, మిగతా 4 రోజుల్లో కోస్తా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. అటు తెలంగాణలోనూ రాబోయే 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలతో సీఎం రేవంత్ నేడు సచివాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్లో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం, సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, విద్య, శాంతి భద్రతలు వంటి పలు ముఖ్యమైన అంశాలపై చర్చించనున్నారు. మంత్రులు, సిఎస్, డీజీపీ, అన్ని శాఖల కార్యదర్శులు ఈ భేటీలో పాల్గొనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పాత్రపై మాజీ ప్రస్తుత ఐఏఎస్లను పీసీ ఘోష్ కమిషన్ విచారించనుంది. పనులకు అనుమతుల దస్త్రాల ఆమోదం, అంచనాల్లో మార్పులు, నిధుల కేటాయింపు అంశాలపై సోమేష్ కుమార్, వికాస్ రాజ్, రజత్ కుమార్, స్మితా సబర్వాల్, రాహుల్ బొజ్జా, రామకృష్ణరావు, ఎస్కే జోషిని ప్రశ్నించి వివరాలన్నీ ఆగస్టు 5 వరకు అఫిడవిట్ల రూపంలో అందజేయాలని కమిషన్ ఆదేశించింది. ఏపీలోని నెల్లూరులో రొట్టెల పండుగ రేపటి నుంచి ప్రారంభం కానుంది. 5 రోజుల పాటు ఈ పండుగ జరగనుంది. ఇక్కడ ఒకరి నుంచి మరొకరు రొట్టె మార్చుకుంటే వారు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. చదువు, రొట్టె, ఆరోగ్యం, సంతానం, వివాహ రొట్టె, ఇలా 12 రకాల రొట్టెలు ఇచ్చిపుచ్చుకుంటారు. దీనిని ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈసారి దాదాపు 20 లక్షల మంది వస్తారని అంచనా. ఏపీ కేబినెట్ సమావేశం ఇవాళ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాలు, బీపీసీఎల్ రిఫైనింగ్ ప్రతిపాదనలు, ఇసుక పాలసీ, విధి విధానాలు, తల్లికి వందనం, ఎక్సైజ్ పాలసీ, ఓటాన్ బడ్జెట్ తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించనున్నట్లు సమాచారం. కేబినెట్ భేటీ అనంతరం సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. అమిత్ షాను కలిసి విభజన సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. గత ప్రభుత్వం చేపట్టిన భూముల రీసర్వే అమలును నిలిపివేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. సర్వే పేరుతో గత పాలకులు భూముల సరిహద్దులను మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ కబ్జాల నివారణకు ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ యాక్ట్ను త్వరలోనే తీసుకొస్తామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో నేతలు లాక్కున్న భూముల్ని తిరిగి బాధితులకు అప్పగిస్తామని పేర్కొన్నారు. తెలంగాణ బీబీ నగర్ ఎయిమ్స్ లో వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. గత ఏడాది ఓ మహిళకు తోకతో ఉన్న బాలుడు జన్మించాడు. వయసు పెరిగే కొద్దీ ఆ తోక పెరగడంతో చిన్నారి తల్లిదండ్రులు వైద్యులను సంప్రదించారు. అది వెన్నుపూసతో అనుసంధానమై బయటకు వచ్చినట్లు గుర్తించారు. ఇటీవల బాలుడికి సర్జరీ చేసి తొలగించారు. నాడీ వ్యవస్థకు అటాచ్ అవ్వడంతో సమస్యలు ఎదురవుతాయని భావించారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రుణమాఫీకి పీఎం కిసాన్ మార్గదర్శకాలనే పరిగణలోకి తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ఐటీ చెల్లింపుదారులకు, ప్రజాప్రతినిధులకు రుణమాఫీ వర్తించే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే పిల్లల చదువులు, స్టడీ, హౌసింగ్ లోన్ల కోసం కొందరు రైతులు ఆదాయం తక్కువ ఉన్న ఐటీ కడుతున్నారు. అలాంటి వారితో పాటు ఐటీ పరిధిలోకి రాని ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీ చేయాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. వారంలోగా శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరుగులు తీయనుంది. కర్ణాటకలో భారీ వర్షాలతో వరద ఉధృతి పెరగడంతో ఎగువన ఆల్మట్టి డ్యాం మరో 2 రోజులు నిండనుంది. ఆ తర్వాత నారాయణపూర్ రిజర్వాయర్, జూరాల ప్రాజెక్టులు కూడా 1-2 రోజుల్లోనే నిండనున్నాయి. దీంతో దిగువన ఉన్న శ్రీశైలానికి నీళ్లను విడుదల చేయనున్నారు. మరోవైపు తుంగభద్ర బేసిన్లోనూ వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అవి కూడా శ్రీశైలం చేరనున్నాయి. ఏపీలో ఎల్లుండి నుంచి వరుసగా 3 రోజులు 3 శ్వేతపత్రాలు విడుదల చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. 18న శాంతి భద్రతలు, మహిళల రక్షణపై, 19న మరో అంశంపై, 20న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాలు విడుదల చేయనున్నారు. వీటిపై అసెంబ్లీ సమావేశాల్లోనూ చర్చించనున్నారు. వైసీపీ పాలనలో సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రేషన్ కార్డు లేని రైతులెవరూ ఆందోళన చెందొద్దని, వారికి కూడా రుణమాఫీ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రుణంనున్న ఏ ఒక్కరికి అన్యాయం జరగదన్నారు. రేషన్ కార్డు నిబంధన కేవలం కుటుంబ నిర్ధారణ కోసమేనని, కార్డు లేని వారి గురించి వ్యక్తిగత విచారణ చేపడతామన్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఎవరి పేరిట రుణం ఉందనే వివరాలను పరిశీలించి 2 లక్షల రుణమాఫీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఓహియో సెనేటర్ను జేడీ వాన్స్ పేరును ట్రంప్ ప్రకటించారు. దీంతో నవంబర్లో జరగబోయే ఎన్నికల్లో ఆయన బరిలో ఉండనున్నారు. కాగా వాన్స్ భార్య ఉషా చిలుకూరి తెలుగు మూలలో ఉన్న వ్యక్తి. ఏపీకి చెందిన ఆమె తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడ్డారు. ఉషా యేల్ వర్సిటీలో చదివేటప్పుడు వాన్స్ తో పరిచయమైంది. అది ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. వీరికి 3 పిల్లలున్నారు. ఇంటర్ సాంకేతిక కళాశాల విద్యాశాఖలో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. 2024 జూన్ 30 నాటికి ఒకే చోట 5 ఏళ్లకు పైగా పనిచేస్తున్న వారు తప్పనిసరిగా ట్రాన్స్ఫర్ కానున్నారు. 2 ఏళ్ల సర్వీస్ పూర్తయిన వారు బదిలీకి అప్లై చేయవచ్చు. 2026 జూన్ 30 ఆలోపు రిటైర్ అయ్యే వారికి మినహాయింపు ఉంటుంది. ఆన్లైన్ విధానంలో నేటి నుంచి నెల 31 వరకు బదిలీల ప్రక్రియ జరగనుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ఎంపికయ్యారు. రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్లో ఆర్ఎన్సీ ప్రతినిధులు ఓటు వేసి ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అనంతరం తమ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిని ట్రంప్ ప్రకటించారు. ఓహియో రాష్ట్రానికి చెందిన జేడీ వాన్స్ ఈ పదవికి సరిగ్గా సరిపోతారని ఎక్స్ వేదికగా తెలిపారు. సుదీర్ఘమైన చర్చల తర్వాత అతన్ని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల సంఖ్యను పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. కానీ ఎన్ని సీట్లు పెరుగుతాయనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. ఉత్తర్వులు వెలువడిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 10,000 వరకు పెరగొచ్చని సమాచారం. ఈ ఏడాది 98,296 ఇంజనీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కాగా సీట్లను పెంచాలని నిర్ణయించిన నేపథ్యంలో వెబ్ ఆప్షన్ల నమోదుకు ఇచ్చిన గడువును ఈ నెల 17 వరకు పొడిగించారు. అమెరికాలో రహస్య పత్రాల తరలింపునకు సంబంధించి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై నమోదైన ఓ కేసును ఫ్లోరిడా కోర్టు కొట్టివేసింది. అభియోగాలు దాఖలు చేసిన ప్రత్యేక న్యాయవాదిని చట్టవిరుద్ధంగా నియమించారన్న ట్రంప్ లాయర్ వాదనలతో కోర్టు ఏకీభవించింది. 2021లో ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి దిగిపోయిన తర్వాత ప్రభుత్వానికి చెందిన కీలక పత్రాలను ట్రంప్ తన ఎస్టేట్కు తరలించినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఏపీలో 5.30 కోట్ల మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. 6 నుంచి 12 ఏళ్లలోపు ఉన్న 68 లక్షల చిన్నారులకు ఆరోగ్యశ్రీ కింద పరీక్షలు చేస్తామని వెల్లడించారు. వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి వైసీపీ హయాంలో తెచ్చిన అప్పులు ఎటు మళ్లించారో తేల్చేందుకు విచారణ చేపడుతున్నామని పేర్కొన్నారు. ఒడిశాలోని పూరి భాండాగారంలో మరో రహస్య గది ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. సొరంగ మార్గం ద్వారా వెళ్లగలిగే ఈ గదిలో వెలకట్టలేని సంపద దాగి ఉన్నట్లు పేర్కొంటున్నారు. 1902లో బ్రిటిష్ అధికారులు ఈ గదిని అన్వేషించడానికి ప్రయత్నించి విఫలమైనట్లు గుర్తు చేస్తున్నారు. పూరి రాజు కపిలేంద్ర దేవ్ ఈ గదిలో 34 కిరీటాలు, రత్నాలు పొదిగిన బంగారు సింహాసనాలు, వడ్డానాలు, పసిడి విగ్రహాలను దాచినట్లు చెబుతున్నారు. తెలంగాణలో డిఎస్సి ఉద్యోగాలు పెంచాలని అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం దాదాపు 5,000కు పైగా పోస్టులతో మరో నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డిఎస్సి నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీనికి ముందు డిసెంబర్లో టెట్ నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉపాధ్యాయుల పోస్టుల మొత్తం 1,25,058 ఉండగా 1,03,000 మంది విధుల్లో ఉన్నారు. ఫ్రాడ్ అకౌంట్స్ కు సంబంధించిన రూల్స్ లో ఆర్బీఐ సవరణలు చేసింది. ఫ్రాడ్ అకౌంట్ గా గుర్తించే ముందు లోన్ తీసుకున్న వారి మాట వినాలని, తప్పనిసరిగా నోటీసులు జారీ చేయాలని బ్యాంకులకు సూచించింది. నోటీసులపై తగ్గకుండా సమయం ఇవ్వాలని తెలిపింది. మోసపూరిత కేసులను పర్యవేక్షించడానికి బ్యాంకులు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుందని పేర్కొంది. పంచాయతీ ఎన్నికల ప్రకటన తర్వాత త్రిపురలో చెలరేగిన హింసాత్మక ఘటనల వెనుక బీజేపీ మాస్టర్ ప్లాన్ ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈశాన్య రాష్ట్రంలో పట్టపగలే ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని మండిపడింది. ఇదే అసలైన సంఘ విద్యాన్ హత్య అని పేర్కొంది. త్రిపురలో కాంగ్రెస్ నాయకులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ట్విట్టర్లో బీజేపీపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అల్లర్లకు డబుల్ ఇంజన్ సర్కారే సూత్రధారని ఆరోపించారు. ఇది భారత రాజ్యాంగ సంస్థలు, దాని సూత్రాలు, విలువలు, నిబంధనలపై బీజేపీకి మాత్రమే సాధ్యమయ్యే దాడని త్రిపుర కాంగ్రెస్ ఇన్ఛార్జి గిరీష్ చౌడంకర్ పెట్టిన పోస్టును ట్యాగ్ చేస్తూ జైరాం రమేష్ ట్వీట్ చేశారు. వానాకాలం కావడంతో ట్రాన్స్ఫార్మర్ కు తీగల చెట్టు అల్లుకుపోయింది. దాని పక్కనే కాలనీ పార్క్ ఉంది. రోజు పిల్లలు, పెద్దలు అందులోకి వెళ్తుంటారు. ట్రాన్స్ఫార్మర్ తో ప్రమాదం పొంచి ఉండగా ఎప్పుడైనా విద్యుత్ షాక్ గురయ్యే అవకాశం ఉంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ఉప్పర్పల్లి వెంకటేశ్వర ఎన్క్లేవ్ కాలనీలో ఇలాంటి పరిస్థితి చాలా రోజులుగా ఉంటుంది. దీనిపై స్థానిక రాజేంద్రనగర్ విద్యుత్ ఏకి తెలపడమే కాకుండా కాలనీ కమిటీ వినతి పత్రం కూడా అందించింది. అయినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆ ట్రాన్స్ఫార్మర్తో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని కాలనీ వాసుల్లో భయాందోళన నెలకొంది. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి వెంటనే అల్లుకుపోయిన చెట్టును తొలగించాలని కోరుతున్నారు. వేములవాడ రాజన్న ఆలయంలో శ్రావణ మాసం నుంచి బ్రేక్ దర్శనాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చెప్పారు. వీటీడీఏ వేములవాడ ఆలయ అభివృద్ధిపై ఈవో గెస్ట్ హౌస్ లో కలెక్టర్ సందీప్ కుమార్ జూ, ఈవో వినోద్ రెడ్డితో మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రేక్ దర్శనాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని, వీఐపీల వల్ల ఇతర భక్తులకు ఇబ్బంది పడకుండా చూడాలని ఆదేశించారు. రాజన్న గుడి చెరువులో భక్తుల కోసం అత్యాధునిక వసతులతో 32 కోట్ల అంచనాలతో 96 గదులు నిర్మించామని, ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు. సారా తయారీకి ఉపయోగించేందుకు నల్ల బెల్లాన్ని తరలిస్తుండగా ఓ వ్యక్తిని పట్టుకుని అతని వద్ద నుండి 1 క్వింటా బెల్లంతో పాటు ఆ వాహనాన్ని సీజ్ చేసినట్టు హుజూర్నగర్ ఎక్సైజ్ సీఐ నాగార్జున రెడ్డి తెలిపారు. సీఐ నాగార్జున రెడ్డి మాట్లాడుతూ హుజూర్నగర్ పట్టణానికి చెందిన కిరాణా వ్యాపారి కందిబండ చంద్రశేఖర్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై సుమారు 100 కేజీల బెల్లంను సారా తయారీకి విక్రయానికి తరలించే ప్రయత్నంలో ఉండగా పట్టణంలోనే పట్టుకుని బెల్లంతో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసి నిందితుడిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్ఐ జగన్మోహన్ రెడ్డి, సిబ్బంది నాగరాజు, రవికుమార్, నవీన్, గోపిరెడ్డి, మణికంఠ, సంజయ్, బాలు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎల్లుండి నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 2,79,000 మంది అభ్యర్థులు పరీక్షలు రాయనున్నారు. ప్రతిరోజు 26,000 మందికి చొప్పున 2 షిఫ్టుల్లో ఎగ్జామ్ జరగనుంది. మరోవైపు పరీక్ష నిర్వహణలో ఎలాంటి సమస్యలు రాకుండా ఒక జిల్లా వారికి ఒకే రోజు పరీక్షలు ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. నిన్నటి వరకు 2.20 లక్షల మంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఏపీలో తల్లికి వందనం పథకంలో భాగంగా ప్రభుత్వం ఏడాదికి 15,000 అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే పథకం కోసం విద్యార్థుల తల్లులు తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ చేయించుకోవాలని అధికారులు తెలిపారు. ఈ మేరకు పాఠశాలల్లోనే ఆధార్ అప్డేట్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కాగా పథకం మార్గదర్శకాలు ఇంకా ఖరారు కాలేదని, సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని నమ్మొద్దని ఇటీవల ప్రభుత్వం స్పష్టం చేసింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పై త్వరలో నిషేధం విధించనున్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. దేశద్రోహానికి, జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆధార్ లభించడంతోనే ఈ చర్య తీసుకోనున్నట్టు సమాచార శాఖ మంత్రి అత్తావుల్లా తరార్ వెల్లడించారు.
ప్రభుత్వ రహస్యాలను లీక్ చేయడంతో పాటు అల్లర్లకు ప్రేరేపించినందుకు ఆధారాలున్నాయని చెప్పారు. పాక్ ప్రభుత్వ ప్రకటనతో పీటీఐ పార్టీ ప్రతినిధులు బగ్గుమన్నారు. పాకిస్తాన్ జాతీయ 4 ప్రాంతీయ అసెంబ్లీలో మహిళలు, మైనార్టీలకు రిజర్వ్ చేసిన సీట్లకు పీటీఐకి అర్హత ఉందని సుప్రీంకోర్టు ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. అదే జరిగితే 109 సీట్లతో జాతీయ అసెంబ్లీలో పీటీఐ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుంది. దీంతో నిరాశకు గురైన ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాన్ని వెల్లడించదని ఒక ప్రకటనలో మండిపడ్డారు. అప్రా పరిధిలోని వంపుగూడ భూముల వివాదంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాబర్ రావుకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తరపు న్యాయవాది పి ప్రతాప్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యేను రాజకీయంగా దెబ్బతీసేందుకే కొందరు కుట్ర పన్ని అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ భూముల అసలైన ఓనర్ సయ్యద్ అలీ స్కాఫ్ జాఫ్రీ అన్నారు. ఆయన 1964లో నర్సారెడ్డికి భూమిని అమ్మగా ఆయన వద్ద శంషాబాద్కు చెందిన సత్తయ్య కొనుగోలు చేసినట్లు గుర్తు చేశారు. మొత్తం 61.34 గుంటల భూమిలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు సెంటు భూమి కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. ఆయనను ఎందుకు ఇరికిస్తున్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆ భూమి 40 ఏళ్లుగా కోర్టు పరిధిలో ఉందన్నారు. కొందరు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కావాలని ఆయన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని న్యాయవాది ఆరోపించారు. భూ కబ్జాదారుడు అంటూ కొందరు చేస్తున్న ఆరోపణలపై న్యాయపరంగా క్రిమినల్ చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. తమిళ డైరెక్టర్ నెల్సన్ తో అల్లు అర్జున్ ఓ సినిమా చేసే అవకాశాలున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ లో స్టోరీ డిస్కషన్ జరగగా నెల్సన్ చెప్పిన స్టోరీ బన్నీకి నచ్చిందని సమాచారం. పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేయాలని డైరెక్టర్ కు ఐకాన్ స్టార్ సూచించారట. ఈ మూవీపై ఏడాది చివరిలో అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. నెల్సన్ గత ఏడాది జైలర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ మూవీలో ఓ హిందీ పాటను రీమిక్స్ చేయనున్నట్లు సమాచారం. పాత హిందీ పాటను తీసుకొని దాన్ని అన్ని భాషల్లో రీమిక్స్ చేస్తారట. దీనిపై మూవీ టీం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఈ సినిమాలో మాలవిక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రభాస్ త్వరలోనే ఈ మూవీ షూటింగ్ సెట్స్ లో తిరిగి జాయిన్ కానున్నట్లు సమాచారం. శ్రీలంకతో T20 వన్డే సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ఇవాళ ప్రకటించినట్టు తెలుస్తోంది. ఈ సిరీస్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా ఈ నెల 27 నుంచి T20, వచ్చే నెల 2 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. 27న తొలి T20, 28న రెండో మ్యాచ్, 30న మూడో T20 జరగనుంది. ఆగస్టు 2న తొలి వన్డే, 4న రెండో మ్యాచ్, 7న చివరి వన్డే జరగనుంది. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.